పోరాటం చేస్తున్న యోధుడు. అణగారిన కులాల ఆత్మగౌరవ, సామాజిక న్యాయ, ఏబిసిడి వర్గీకరణ పోరాటం. అగ్ర కులాల్లో కూడా వెనుకబడిన పేదలకు సామాజిక న్యాయం జరగాలన్నాడు. అలాగే దళిత, బడుగు, బహుజన రాజ్యంకై రాజ్యాధికారం కోసం సామాజిక విప్లవ రథసారథులైనటువంటి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగ్జీవన్ మరియు పూలే సావిత్రిబాయి పూలే వంటి ఎందరో మహానుభావుల అడుగు జాడల్లో అడుగులు వేస్తూ వారు చూపించిన మార్గంలో పయనిస్తున్నాడు. బోధించు, సమీకరించు, పోరాడు అని నినాదాలతో అంటరాని వెలివాడల్లో వెలుగు రేఖల దారులు వేస్తూ చీకటి బ్రతుకుల చీల్చుతూ చైతన్య కాంతులు నింపుతున్న మన అన్న గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగ గారికి ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ, మాదిగ జాతి ముద్దు బిడ్డడే మందాకృష్ణన్న, మన ఓరు గల్లు పోరు బిడ్డడే కృష్ణ మాదిగన్న అనే పాటను మన యావత్ భారత జాతి అనగారిన కులాల ఐక్యత కోసం మీ ముందుకు తెస్తున్నాం. ఈ పాట రచన, వ్యాఖ్యానం మీ ఎల్తూరి రామచంద్ర మాదిగ గారు. బహుజన యుద్ధ నౌక డాక్టర్ ఏ పూరి సోమన్న గారు గానం చేశారు. జై జై మాదిగ, జై మాదిగ. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఈ పాటను గట్టిగా చప్పట్లతో మన అన్న కృష్ణన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లతో అందరం కూడా క్లాప్స్ కొట్టి మరి అన్న నిండు నూరేళ్లు చల్లగా ఉండి వర్ధిల్లే విధంగా, 1000 ఏండ్లు ఆయన పోరాటం వర్ధిల్లే విధంగా, 1000 ఏండ్లు ఆయన పోరాటం వర్ధిల్లే విధంగా సరిగా 7వ తారీఖు సంవత్సర కాలం క్రితం ఒక చారిత్రాత్మకమైన పాట మొదలుపెట్టి ఈ రోజే సంవత్సరం అవుతుంది. నా మాదిగ దండోరో మార్పియ చండేరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో అడుగు అడుగున తగ పట్టణ దళిత జాతిని ఏకం చేసి అడుగు అడుగున తగ పట్టణ దళిత జాతిని ఏకం చేసి చెప్పులు పుట్టిన చేతుల
కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో మందా కృష్ణ మాదిగరో మా గుండె బలమేరో ఈదు మూడిలో పురుడు పోసినది తెలుగు రాష్ట్రముల విస్తరించినది తెలుగు రాష్ట్రముల ఉత్తరించినది తెలుగు రాష్ట్రముల ఉత్తరించినది నా మాదిగ దండో నువ్వు నిండు నూరేళ్ళు సల్లగుండాలన్నా 1000 ఏండ్ల నీ పోరాటం 1000 ఏండ్లుగా నీ పోరాటం 1000 ఏండ్లైనా నీ పోరాటం అది చెదిరిపోని సంతకంలా ఓ చరిత్రలా మిగిలిపోయే విధంగా నీ కార్యాచరణ ఉంది ఎన్నో ఏండ్ల చరిత్రను సంపాదించిన నీ జీవితం ధన్యం నిన్ను గన్న తల్లిదండ్రుల జీవితం ధన్యం గట్టిగా చప్పట్లతో అందరం మందాకృష్ణ మాదిగన్నకు ఉద్యమ వందనాలు చెప్పుదాం ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ బర్త్డే రోజే సన్మాన కార్యక్రమం కూడా ఉంది అని ఒక మెసేజ్ వచ్చినప్పుడు సంతోషపడ్డాను నా అన్న జాతి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ గౌరవించుకొని అన్న చేతుల మీదుగా సన్మానం జరుగుతున్నప్పుడు మాకు ఇంతకంటే మించిన పదవేముంది ఆయన భుజం మీద ఒకసారి చేసి నేనున్న తమ్ముళ్ళు అంటే అంతకంటే మాకు వచ్చేటువంటి ఇంకా ధైర్యం ఏముంది దాన్ని మించిన ధైర్యం లేదనేదే మా ఆలోచన గనుక మిగతా విషయాలు భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఏది జరిగినా కృష్ణన్న మద్దతు కృష్ణన్న అండ కొండంత ధైర్యం మాకు ఉంటది గనక దేనికి నారాజు కావాల్సినటువంటి అవసరం లేదు ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తది గనక చరిత్రలో ఎన్నో సాహిత్యం రాసి ఎన్నో పాటలు చెప్పినటువంటి వాళ్ళం గనక ఏది ఎవరిని ఎక్కడ ఆపదు ఏదో వచ్చినంత మాత్రాన కాదు అది మన బాధ్యతగా ఇచ్చిన దాన్ని గౌరవిస్తాం భవిష్యత్తు కోసం పనిచేస్తాం తప్ప ఎవరిని అవమానించేయలేదు ఎగిరి గంతేసి దూకేది అంతకంటే లేదు అనే విషయం గుర్తు చేస్తూ ఎక్కడ ఉన్నా కృష్ణన్న అండా కృష్ణన్న సపోర్టు మాకుంటేనే ఇంకేదైనా సాధ్యమైతే తప్ప కృష్ణన్న అండ మాకుంటేనే ఇంకేదైనా వస్తుంది ఇంకేదైనా సాధ్యమైతుంది అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ చెప్పులు గుట్టిన చేతులతో చరితను రాయాలే ఈ దేశాన్ని రాలేం డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే పోరుకు దారులు వెయ్యాలే మా రోజులు రావాలే ఈ దేశాన్ని కుర్లను బర్లను కాసే పోరలు చదువుకుపోవాలి శాస్త్రవేత్తలు కావాలి బండలు కొట్టే పేదోడు ఇంకా నీళ్లు కావాలి ప్రాజెక్టులు కట్టాలి ఇంజనీర్లు కావాలి రాజెత్తులు కట్టాలి
దానికోసం ఖచ్చితంగా పనిచేస్తాం సామాజిక న్యాయ ఎజెండాగా ముందుకొస్తాం సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఆట పాట మాట గౌరవ మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో జరిగే ప్రతి పోరాటంలో మీ బిడ్డలుగా మీ తమ్ముళ్ళుగా మీ వెంట జాతి వెంట ఎప్పటికీ ఉంటాం మాదిగ మహావీరులా ఆది జాంబౌని వారసులారా అలు పెరుగని తీరులారా అశువులు బాసిన మరులారా తూర్పున బడిసేటి పంతుల వెలుగులు కొడుకులో మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో మాదిగ మహావీరులారా ఆది జాంబౌని వారసులారా మాదిగ మహావీరులారా ఆది జాంబౌని వారసులారా అలు పెరుగని తీరులారా అజములు బాసిన మరులారా తీరులారా అజములు బాసిన మరులారా జాతీయ విముక్తి గోరి సంఘటిత శక్తిగా మారినారు జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు జాతీయ విముక్తి కోరి సంఘటిత శక్తిగా మారినారు విప్లవకారులుగా మారి విజయ కేతనము ఎగిరేసినారు విప్లవకారులుగా మారి విజయకేతనము ఎగరేసినారు విప్లవకారులుగా మారి విజయకేతనము ఎగరేసినారు దండోర డప్పుల్లో తరువైనారా కొడుకులో మా మండ గుండెల సప్పుడై మోగినారా బిడ్డలో మాదిగ మహావీరులారా ఆది జాంబౌని వారసులారా మాదిగ మహావీరులారా ఆది జాంబౌని వారసులారా మహావీరులారా ఆది జాంబౌని వారసులారా వీరులారా అజములు బాసిన మరులారా అంతరానితనము బాధ చూసి కన్న అవ్వయ్యను ఎడబాసి ఆశలెన్నో నూరిపోసి ఉన్న చరిత్రను తిరిగేసి రాసి పల్లెలకు పయనంబు చేసి తల్లి చెల్లెళ్లను పోగు చేసి ఆత్మగౌరవ పోరాటంతో కొడుకులో జాతిగతి మారుతుందని సాటినారా బిడ్డలో మాదిగ మహావీరులారా ఆది జాంబౌని వారసులారా వీరులారా అజములు బాసిన మరులారా రావణాసురుణ్ణి గొలిసి చేయాలి. రావణుణ్ణి మదిన దలసి రావణాసురుణ్ణి కొలిసి మై రావణుణ్ణి మూలదలసి రావణాసురుణ్ణి కొలిసి మై రావణుణ్ణి మదిన దలసి రావణాసురుణ్ణి కొలిసి మై రావణుణ్ణి మూలదలసి రాచకుడి అడుగు చూసి మహానీచుడిగా మీసాన్ని చూసి రావణుడి అడుగు చూసి మహానీచుడిగా మీసాలు చూసి మాదిగ మహాజన రాజ్యం కోసం కొడుకులో మీ ఆశయ దీపాలనెత్తుకున్నావు బిడ్డలో మాదిగ మహావీరులారా ఆది జాంబౌని వారసులారా వీరులారా అజములు బాసిన మరులారా వీరులారా ఆది జాంబౌని వారసులారా వీరులారా అజములు బాసిన మరులారా అను పెరగని తీరులారా పశువులు బాసిన మరులారా జోహార్ మాదిగ మన వీరులకు వర్గీకరణ పోరాటంలో అమరులైన మన వీరులకు వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు ఉపకులాల వాడలకు
రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు చదువుకునే తమ్ముళ్లకు వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు సామాజిక న్యాయ ఎజెండా 30 ఏండ్లుగా సాగిన మందాకృష్ణ మాదిగన్న నాయకత్వంలో పోరాటం ఫలించింది. చదువుకునే తమ్ములకు అనేక అవకాశాలు వస్తాయి. నా జాతి తల ఎత్తుకొని బతకాలి తప్ప నా జాతి ఎవరికాడ తల ఉంచి అడుక్కోవద్దు. ఎదిగే తరం అద్భుతమైన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు, ఏ రంగమైతే ఆ రంగం నీకు ఆకలైనప్పుడు అక్షరాలనే అన్నమనుకోని నమలాలిరా. పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికిన ధ్యాసంత చదువుపై ఉండాలిరా. పుస్తకాల పురుగులవ్వాలిరా, రేపటికి వెలుగులు కావాలిరా. చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా. చదవాలిరా కొడక చదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా. అట్లాంటి ఆశయాలతో మన బిడ్డలు బతకాలి, మన తమ్ముళ్ళు బతకాలని చెప్పి కోరుకుంటూ అద్భుతమైన కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన నా మిత్రులకు గట్టిగా చప్పట్లతో ఒక గొప్ప ఆలోచన. ఇది సన్మానంగానే జరుపుదాం. మిగతా విషయాలు మనం చాలా వేదికలు ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. దీన్ని సెలబ్రేషన్ అంటే మన ఇప్పుడు సన్మానమే జరగాలి తప్ప సంతాపం కాదు కదా. ఇది సెలబ్రేషన్ లాగానే జరుపుదాం. అనేక విషయాలు మాట్లాడడానికి ఇంకా అనేక వేదికలు ఉన్నాయి. ఎస్ బరాబరి. ఇలా మందకృష్ణ మాదిగన్న అనేటువంటి ఒక శబ్దం లేకుండా, ఒక పిలుపు లేకుండా ఈ రాష్ట్రం కాదు యావత్ ఈ దేశ ప్రధానే వచ్చి గుండెల కత్తుకొని ఎస్ అని గర్వపడ్డ సందర్భాలు మన కళ్ళ ముందు ఉన్నాయి కదా. ఇవాళ ఉన్నటువంటి టోటల్ ఎంప్లాయీస్ ఏ రంగంలో ఉన్నా మా కృష్ణన్ నుండి మాకు అనేటువంటి ఒక ధైర్యం ఉంది కదా. సోమన్న, నాగరాజన్నో, రవన్నో, ఎల్లన్నో, అంజన్నో, ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాడు నరసింహన్నో, ఇంకెవరైనా కావచ్చు, రేపు భవిష్యత్తు వచ్చేవాళ్ళు కావచ్చు. ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానంలోకి వెళుతాం. రాబోయే రోజులు మనయే, రాబోయే కాలం కూడా మనదే. నిరుత్సాహపడి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. గద్దె దింపేది ఎరికే, గద్దెను ఎక్కించేది కూడా ఎరికే గనక మనకు గద్దె దింపేది ఎరికే, గద్దెను ఎక్కించేది కూడా మనకు తెలుసు గనక ప్రతిదీ మనం నెగిటివ్గానే ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మంచిని మంచిగా చూద్దాం, చెడు వచ్చినప్పుడు చెడుగానే ఆలోచిద్దాం తప్ప ఏదో పెద్ద కిరీటాలు అని అనుకుంటలేం. అట్లాంటి తీసి పాడేసేటువంటి సందర్భంగా కాదు. ఒక మనిషి ఒపీనియన్ గౌరవిద్దాం, సన్మానం చేయాలనేటువంటి మీ ఆలోచనకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఏ జాతిలో పుట్టినమో ఆ జాతి హక్కును చేర్చుకొని ఆ జాతి నాయకుడే నాకు సాల్వ చేసినందుకు నేను అన్నకు పాదాలకు నేను వందనాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో నీ ఆశీర్వాదంతో ఇంకా మేము ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. గట్టిగా చప్పట్లతో గౌరవ మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు. కొంచెం నన్ను చూసుకొట్టురే, నన్ను చూసుకొట్టురన్నా, నన్ను చూసుకొట్టుది. ఎయ్యారో ఎయ్యారో ఎయ్యర దండోరా, జాతినంతా ఏకం చేసి జాతర చేద్దామురా. చేయొద్దా జాతర? చేయొద్దా? ఎయ్యారో ఎయ్యారో ఎయ్యర దండోరా, జాతినంతా ఏకం చేసి జాతర చేద్దామురా. ఎయ్యరో ఎయ్యరో ఎయ్యర దండోరా, మందకృష్ణ మాదిగన్నకు ఎయ్యర దండోరా. ఎయ్యరో ఎయ్యరో ఎయ్యర దండోరా, మందకృష్ణ మాదిగ
ఎయ్యర దండోరా ఎయ్యరో ఎయ్యరో నా మందా కృష్ణ మాది గన్నకు ఎయ్యర దండోరా అడవు బట్ట వాడాలన్నీ బాగు చేద్దాంరో మాలా మాదిగా అన్నాలంతా ఏకంగా వాళ్ళరో ఎయ్యరో ఎయ్యరో అడక తినే జాతులమయ్యి ఆగంగా వద్దురో చదువుకునే బిడ్డలమయ్యి తన ఎత్తుక బతకాలరో ఎయ్యరో అట్లా ముందుకు పోదామని చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమ నిర్వాహకులు మిట్టపల్లి సురేందర్ చెల్లె గంగా పాటమ్మ రాంబాబు ఎన్బై అశోక్ అన్న ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో పనిచేసిన వాళ్లకు గట్టిగా చప్పట్లు అన్న మర్చిపోతే చెప్పండి అందరికి ఎవరి పేరు మర్చిపోయినా క్షమించాలి అందరికి దండం గట్టిగా చప్పట్లు థ్యాంక్ యూ మా పృథ్వీ అన్నకు మా నర్సిరెడ్డి అన్నకు పేరున థ్యాంక్ యూ జై అంటే ఒక పెద్ద గాలివాన చెలిసినట్లేదు, సింహం వేటాడుతుంటే స్వయంగా చూసినట్లేదు. సోమన్న తెలంగాణలో పుట్టుడు, అది ప్రజా కళాకారునిగా పుట్టుడు మన తెలంగాణ చేసుకున్న పుణ్యం. ఈ సమాజానికి సోమన్న జన్మ ఒక గౌరవం. ఇంత మంచి కళాకారుడు ఇంకా మనం చూడలేం. అన్న పాట పాడుతా అంటే మేము పాటగాళ్ళం అయిపోయినా మైమర్చిపోయి చూస్తూ ఉంటాం. ఈ అన్న ఎప్పుడు ప్రదర్శన చేస్తాడా, సోమన్న టర్మ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాను. నేను ఎప్పటికట్లే ఉంటాను. నేను ఆయన పాడుతూ ఉంటే పక్కన నిలబడి చూస్తే మజా అనిపిస్తుంది. ఎక్కడో అన్న ఎట్లా ఈ వేదికను ఎట్లా వాడుకున్నాడు,